హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బచ్చలి కూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. అవునండి, బచ్చల కూర పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిది. పప్పులోనే కాదండి, ఇలా పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారండి, అంత టేస్టీగా అనిపిస్తుంది. రొటీన్గా చేసే పచ్చడి కంటే ఇలా బచ్చల కూర పచ్చడిని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా బచ్చల కూర ఆకుల్ని ఇలా నీట్గా వాష్ చేసేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 10 లేదా 12 ఎండుమిర్చి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి విరిగే వరకు వేయించుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. మొత్తం పచ్చడిని ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే 2 కలిపి చేస్తున్నాను. పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండు కలిపి వేసుకుంటే. ఇలా పచ్చిమిర్చి కూడా వేయించేసేసుకొని వీటిని కూడా అదే బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో సన్నగా తురుముకున్న బచ్చలి కూర ఆకుల్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 2 లేదా 3 టమాటాలని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత బచ్చల కూర ఇలా వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. టమాటా కూడా మెత్తగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిన దాంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. పులుపు కోసం టమాటాలతో పాటు చింతపండును కూడా వేసుకోవాలండి. ఇలా చింతపండు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఏ పచ్చడి చేసుకున్నా వెల్లుల్లి జీలకర్ర అనేది తప్పకుండా వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న దాంట్లో వేయించుకున్న బచ్చలి కూర కూడా వేసేసుకుందాం. ఇలా బచ్చలి కూర కూడా వేసుకొని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపుని వేసుకుందాం. పచ్చడికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. 2 ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలి. పచ్చడి ఇలా వేసుకొని ఈ పోపులో పచ్చడి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. గోంగూర పచ్చడి కంటే ఇలా బచ్చల కూర పచ్చడి చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఈ పోపులో పచ్చడి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని బచ్చల కూర పచ్చడిని సర్వ్ చేసుకుందాం. చాలా అంటే చాలా రుచిగా ఉండే బచ్చల కూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి టిఫిన్లోకి కూడా బాగుంటుంది, దోశలోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి. ఇలా రైస్లోకి అయితే చెప్పవసరం లేదు, చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేనైతే రైస్లోకి సర్వ్ చేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఇలా పచ్చడి కలుపుకొని తిన్నామంటే చాలా అంటే చాలా రుచిగా అనిపించింది, చాలా కమ్మగా అనిపించిందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.